హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. విజయ ఆసుపత్రి వార్షికోత్సవ కరపత్ర ఆవిష్కరణ. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని విజయ ఆసుపత్రి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వార్షికోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింగారావు మాట్లాడుతూ విజయ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రేగొండ రాజేష్, డాక్టర్ రేగొండ ప్రియాంక రాజేష్ అతిథులను శాల్వాలతో సన్మానించారు. కోరుట్ల పట్టణంలో విజయ హాస్పిటల్స్ డాక్టర్ రాజేష్, డాక్టర్ ప్రియాంక రాజేష్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలు కొరుట్ల పరిశ్రమ పక్కకున్న గ్రామాలన్నీ కూడా 15 సంవత్సరాలు పాపులేషను ఉన్నప్పుడు ఎట్లా నడిచేదో 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రజలు పెరిగినారు, మైగ్రేషన్స్ వచ్చినాయి చాలా మటుకు టౌన్లలో. అలాంటి సేవనే ఇవాళ ఇద్దరు రాజేష్ గారు కానిది, ప్రియాంక గారు కానిది సేవలు అందిస్తూ ఉన్నారు. ఒకరేమో గైనకాలజీలా, ఒకరు జనరల్ ఫిజిషియన్గా డెలివరీస్ కానివ్వండి, మిడ్ నైట్ ఏ రాత్రి కూడా ఈ ప్రాంత ప్రజలకు, కొరుట్ల చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉండి అనారోగ్యంతో ఇమ్మీడియట్గా ఇబ్బందుల పాలైతే ఫోన్ చేస్తేనే ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ ఉన్నారు. సో కొరుట్ల మన నియోజకవర్గంలో కొరుట్ల మెట్పల్లి ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ వాస్తవంగా మన కరీంనగర్ జిల్లాలో ఇక్కడ కూడా లేవు. దానికి ఒకటే ఒక కారణం, ఇక్కడ ప్రజలందరూ కూడా ఇమ్మీడియట్గా అప్రమత్తంగా ఉండి వారికి ఏ కొంచెం కూడా అనుమానం వచ్చి నేను అనారోగ్యానికి గురి కాబోతున్నా అన్న దాంతో వచ్చి ఇమ్మీడియట్గా టెస్టులు చేసుకొని వారికి ఆ టెస్టులలో ఏదన్నా బయటపడితే తక్షణమే ఆపరేషన్స్ కానివ్వండి, దానికి తగ్గట్టు మెడిసిన్స్ కానివ్వండి డాక్టర్లు ఇస్తూ ఉన్నారు. అందుకే మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కొరుట్లలో చూడండి, ఇవాళ రేపు వయసు అన్నది గతంలో 60, 40, 50 ఏళ్ళు దాటిందంటే అయ్యో ఎంతో పెద్ద మనుషులు అనిపించేది. ఇవాళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 80 ఏళ్ళ వయసులో కూడా చాలామంది కూడా సురక్షితంగా, ఆరోగ్యంగా, బ్రహ్మాండంగా ఉన్నారు. దానికి కారణం ఏంది? కొత్త తరంగా మెడిసిన్స్ వచ్చినాయి, పనితనం అట్లా ఉన్నది, వ్యాయామం అట్లా చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో డాక్టర్లు కూడా మన చుట్టుపక్కల ప్రాంతంలోతో పాటు కొరుట్ల ప్రజలందరినీ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వైద్యం ఇస్తూ ఉన్నారు. అది చాలా గొప్ప. అందులో డాక్టర్ రాజేష్ గారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి ప్రతి వీరు హాస్పిటల్ ఎప్పుడైతే ఓపెన్ చేసినారో ప్రతి గురువారం ₹1 డబ్బులు వేసుకుంటా వందలాది మంది పేషెంట్లకు ఉచితంగా వైద్యం ఇస్తూ ఉన్నారు. ప్రతి గురువారం ఆ రోజు ₹1 కూడా డబ్బులు తీసుకుంటలేరు. అంటే వారికి సాయిబాబా మీద ఉన్న నమ్మకం, సాయిబాబా గారు స్వచ్ఛంద్ సద్గురు సాయినాథ్ మహారాజే వారితోటి వైద్యం చేయిస్తున్నట్టుగా ప్రతి గురువారం నాడు వారు ఉచితంగా వైద్యం చేస్తున్నారంటే మనం నిజంగా కూడా మన కొరుట్ల ప్రజలందరూ కూడా అదృష్టవంతులని మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారిద్దరు భార్యాభర్తలు ఆరోగ్యాలతోటి మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వారికి ఉండాలి.
వారికి వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవలు ముందు ముందు కూడా కొనసాగించి ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి వారిని ఒకటే కోరుతా ఉన్నా, ఎట్టెట్లా టెక్నాలజీ డెవలప్ అవుతున్నదో మీరు అలాంటి ఎక్విప్మెంట్ తీసుకొస్తే ఇంకా ప్రజలకు తొందరగా మీరు చేసి ఆ టెక్నాలజీ పరంగా మనం వాళ్ళకు మనం సేవలు అందించి వైద్యం కూడా ఇవాళ రేపు తొందర ఇచ్చే విధంగా కూడా మనం ముందుకు సాగాలని వారిని కోరుతూ ప్రత్యేకంగా నన్ను మా మున్సిపల్ చైర్మన్ వసంత గారిని మా టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారికి పూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు కాబట్టి మరి 16 నుంచి 26 నుంచి ఇట్లా ఎదుర్కొంటా పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.